వావ్ అత్తమ్మ, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అత్తమ్మ. ఏం చేస్తున్నారు? నేను ఈరోజు గోంగూర చట్నీ చేయాలి. వావ్, నా కోసమేనా? ఓ, సుమయా దీది కోసమా? వావ్ వావ్. సో కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను. గోంగూర ఫ్రై చేసి పెట్టాను. ఏం వేశారు? నూనెలో ఫ్రై చేశాను. నూనెలో ఫ్రై చేశారా? ఓకే ఓకే. స్టవ్ వెలిగించుకొని ఆహా. అక్కకి ఎలా పంపిస్తారు? బస్ లో పెడతారా? గ్రేట్ గ్రేట్. చూడండి, స్టవ్ వెలిగించాను. ఓకే. నూనెలో ఇవి ఫ్రై చేసుకోవాలి. అమ్మ అంటే దానికే చెప్తారు, బిడ్డ అడిగితే అప్పుడే వండేసి పంపిస్తారు. అది అమ్మ ప్రేమ. నేనే అక్క ప్రెగ్నెంట్ కదా, సో తనకి ఏం వేశారు? ఆవాలు వేసాను. ఆవాలా? ఓకే ఓకే. బావ అత్తమ్మ, పూలు బాగుంది. ఆవాలు కావాల్సిన 1 సెకండ్. ఏమేమి వస్తువులు? ఆవాలు, ఎండుమిర్చి, ఓకే, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ కదా, వెల్లుల్లి, వెల్లుల్లి నాకు అడుగుతున్నా. నువ్వులలో కమ్మదనం వస్తుంది. కమ్మదనం, ఇంగువతో మంచి సువాసన కోసం. మెంతులు వేస్తున్నా. ఓకే అత్తమ్మ, మీ శారీ బాగుంది అత్తమ్మ. థ్యాంక్ యూ. అది కూడా వేసుకుంటారా? ఓకే ఓకే. అది నూనెలో. నెయ్యి వేయరా? కొంచెం హాట్ అన్నంలో వేసుకోవచ్చు మనం. అన్నంలో. దీంట్లో వేయకూడదు. అన్నంలో అంటే మామూలుగా ఉల్లిపాయ కూడా వేసుకుంటారు. అది పాడైపోతుంది కదా. అవునవును, అందుకోసం. ఇదేమంటే నువ్వులు. ఎన్ని స్పూన్స్? 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు. వేయించుకోలేదు, దాని వేడికే అయిపోతాయి. స్మెల్ చూడండి ఎలా వస్తుంది. స్మెల్ కోసమా? స్మెల్ కోసం మంచి సువాసన ఇస్తుంది ఇంగువ. నువ్వులు కమ్మగా ఉంటుంది పచ్చడి. కొంచెం వేయండి, ఇంకా చాలా చేదు వస్తుంది. చేదు కూడా వస్తుందా? ఆల్రెడీ నూనెలో వేయించుకున్నారు గోంగూర. ఫ్రై చేశాను. చల్లారిన తర్వాత ఇది మిక్సీలో పౌడర్ పెట్టుకొని రోల్లో కలుపుకుంటా. మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏదైనా చెప్పండి. ఏముంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? బాగా రెడీ అయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే రెడీ అయ్యా. యూట్యూబ్ లో కనిపిస్తాం కదా, కొంచెం నీట్ గా కనిపించాలని రెడీ అయ్యా. చూడండి మా అత్తగారు ఎంత బాగున్నారు, మాషాల్లా. హాయ్ అంటున్నారు. బంధువులకి, ఫ్రెండ్స్ కి, అందరికి హాయ్ అంటున్నారు. బంధువులకి సలాం అంటున్నారు. తర్వాత యూట్యూబ్ వాళ్ళకి నమస్తే అంటున్నారు. ఇది మిక్సీలో పడుతున్నారా? మిక్సీలో వేస్తున్నారా? ఓకే. వెల్లుల్లి ఓకే. వేసి ఒకసారి గ్రైండ్ చేసి అది నూనెలో పెట్టరా? ఓకే. ఓకే, వేసి చట్నీ చేస్తున్నారు. दो बार किसी को ఇది బాగుండదు, మిక్సీ పెట్టకుండా ఇలా చేస్తే బాగుండదు అత్తమ్మ. చేయాలా? పిండి కాబట్టి అంతసేపు నూనెలో ఆవాలు. ఏమేమి వేశారు? ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు,
ఏం వేస్తున్నారు ఇప్పుడు? నేను చేశాను. ఎండుమిర్చి, బా స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూర దాంట్లో వేసి అయిపోయినట్టే. బాగా కలిపి బౌల్ వచ్చేసేస్తాం. గోంగూర పచ్చడి రెడీ. అగ్గిపోయింది గోంగూర. వావ్, ఈ పచ్చడి చూస్తుంటే వేడి వేడి అన్నంలో ఘీ వేసుకొని అబ్బబ్బబ్బా ఏం టేస్ట్ ఉంటుంది తెలుసా అత్తమ్మ? ఆహా, ఏమి రుచి. మా అత్తమ్మ పాట పాడుతున్నారు. నైస్. అక్కకి పిలుచుకోవచ్చు కదా ఇంటికే. అత్తమ్మ బాగుంది. రెడీయా అత్తమ్మ? ఓకే, రెడీ. వేడి వేడిగా గోంగూర పచ్చడి కదా. చూడండి, రుచి బాగానే ఉంటుంది. మీరు చేసి ఏ వంట కూడా అద్రిపోయినట్టు చేస్తారు. టేస్ట్ చూసాను ఎలా ఉందో. ఉప్పు అంతా చూడండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది స్వామిరంగా. అమ్మా నిజంగా అన్నం రెడీయా? ఓ రెడీ. అబ్బా మెక్కేయాలి ఇంకా. భలే ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ గైస్ సపోర్ట్ టు మై అత్త అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. కమెంట్ చేస్తే మాకు ఇంకా రెసిపీస్ చేయాలనిపిస్తుంది, మాకు ఎక్సైట్మెంట్ వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ టు మై అత్త. ఓకే అత్త మీరు చెప్పండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఇంకా చాలా Thank you guys. Thanks for watching my channel. Thank you, Zara Kitchen. Thank you.